ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంత గేమ్ ఆడింది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇండైరెక్ట్ గా జగన్ మెయింటైన్ చేసింది, ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తోటి జనసేన పార్టీ తోటి టీడీపీ మేనేజ్ చేసిర్రు. ఆ రాష్ట్రంలో జగన్ కి ఎంపీ సీట్లు వస్తే ఇండైరెక్ట్ గా వాళ్ళకే బీజేపీ లాభము. ఒకవేళ జగన్ మీద వ్యతిరేకతతోటి జగన్ కి సీట్లు రాకపోతే ప్రికాషన్ ముందు జాగ్రత్త చర్యలో భాగమే జనసేనని ముందుగానే అండర్స్టాండింగ్ లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ సిస్టమ్ లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దాదాపు ఒక 2 సంవత్సరంన్నర ముందు నుంచే ఈ టీడీపీని, అందుకే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ముందు నుంచి యాంటీ టీడీపీ పోలే. ఎందుకు పోలేదంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు బీజేపీ డైరెక్షన్ ని ఫాలో అవుతున్నాడు. టోటల్ ఇది బీజేపీ స్టేట్ లీడర్లకు తెలియదు. మళ్ళీ ఇది ఓన్లీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్, తర్వాత చంద్రబాబు నాయుడుకి తెలుసు అంతే. ఈ 4 గోడల ఆట, ఈ 4 స్తంభాల ఆట, ఇది 4 గోడల మధ్యలో ఇది 4 స్తంభాల ఆట, 4 స్తంభాల ఆట ఇది. ఈ 4 స్తంభాల ఆటల ఈ 4 పార్టీ ఎంత ముందు జాగ్రత్తగా వాళ్ళు తీసుకున్నారంటే, ఇక ఫోటోలు ఆపేసాను, నిలబడు తిరగకుండేటిగా, ఎందుకంటే చాలా పొలిటికల్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, అందుకే ఒక 1.5 year నుంచి ఓపెన్ పవన్ కళ్యాణ్ గారు మెల్లగా టీడీపీని ఎంకరేజ్ చేసుకుంటూ ఎలక్షన్లకు 2 నెలల ముందు పొత్తుకి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్లు ఎంత టీడీపీకి? లేలే, టీడీపీకి ఎంత? 16, బీజేపీకి ఎన్ని? బీజేపీ 4, ఏపీలా చూడండి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి, సారీ 3 వచ్చినాయి. 3 టీడీపీ బీజేపీకి వచ్చినాయి, జనసేనకు 2 వచ్చినాయి, 16 టీడీపీకి వచ్చినాయి. అంటే పక్కా వ్యూహాత్మకంగా ఒక 2 ఏళ్ల ముందే బీజేపీ, అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో పట్టు లేదు, అసలు పొలిటికల్ పట్టు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో లేదు. కానీ అందుకే వాళ్ళు ఏం చేశారు, 2014 ఎన్నికల తర్వాత బీజేపీ పొత్తుల్లే ఎమ్మెల్యేలు గెలిచారు. మళ్ళీ మధ్యలో గ్యాప్ తర్వాత సెంట్రల్ లో బలం కావాలి కాబట్టి డైరెక్ట్ గా బీజేపీకి సింగిల్ మెజార్టీ వచ్చే అవకాశాలు కేంద్రంలో బీజేపీకి లేదు కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ మధ్యవర్తితనం చేయడం వల్ల టీడీపీని, పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మెయింటైన్ చేసేవారు. టీడీపీ కూడా బీజేపీ కేంద్రంలో సపోర్ట్ అవసరం. ఎందుకంటే జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి జైలు వేస్తున్నారు కాబట్టి మోరల్ సపోర్ట్ అవసరం, కేంద్రం సపోర్ట్ అవసరం. కాబట్టి ఇదొక సిస్టమ్ అక్కడ నడుస్తుంది. అసలు జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జైలు పెట్టకపోతే టైట్ ఎలక్షన్ ఉంటుండే ఆంధ్రప్రదేశ్.
కాబట్టి ఇక్కడ ఏమైతుంది, మాకు ఆంధ్రప్రదేశ్ లో ఈ గేముల మధ్యన మా కాంగ్రెస్ అక్కడ లేవకుండా చేస్తున్నారు. అక్కడ బీజేపీ, వైఎస్ఆర్ జనసేన, టీడీపీ ఈ 4 స్తంభాల ఆట ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో రాజకీయంగా కాంగ్రెస్ అక్కడ లేవకుండా, రాజకీయంగా ఎదగకుండా జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక 10 సీట్లు కాంగ్రెస్ కి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే రాజకీయంగా అక్కడ బలంగా తయారవుతుంది మాకు కూడా. కాబట్టి ఈ బీజేపీ ఈ 3 పార్టీలను మెయింటైన్ చేస్తున్నది. ఫస్ట్ ఎలక్షన్ వైఎస్ఆర్ తోటి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మేనేజ్ చేసారు. అందుకే అన్ని సీట్లు వాళ్ళకు వచ్చింది అక్కడ. ఇక తెలంగాణలో 8 కొట్టిరు. నెక్స్ట్ నాకు అనిపించింది ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయంగా అంటే బీజేపీ రాజకీయం ఏం జరుగుతుంది అన్నదాని ప్రెస్ మీట్ ఇది. నేను వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు పనిమంతుడు, నేను నోట్ అవుతుంది ఇట్లా ఆయన పనితనం మీద కాదు ఇది. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడను. మా పార్టీ బలంగా తెలంగాణలో ఉన్నది. ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది, అంతకంటే ముందు బలంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టే గవర్నమెంట్ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల బలం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ యొక్క అభిమానులు ఉన్నారు ఊర్లల్లా ఉంది కాబట్టి మాకు ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఉన్న మా పార్టీ యొక్క బలము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాకున్న ప్రభుత్వం 4.5 ఉంటుంది, నో ప్రాబ్లం దాని గురించి. కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మా ప్రభుత్వం ఉండాలి, అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ బీజేపీ తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో, పొలిటికల్ గేమ్, అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టింది. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్. ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ. బీజేపీ డిజైన్, వాళ్ళ డయాగ్రామ్, పొలిటికల్ డిజైన్ లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. సపోర్ట్ గా జనసేన, పవన్ కళ్యాణ్ తెలంగాణలో. ఇట్లా ఇదొక గేమ్. ఇప్పుడు మాకు చూసారా, ఈడ 3 పార్టీలు, ఈడ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ మొన్న ఓడిపోయి డౌన్ అయిపోయాడు. కానీ కేసీఆర్ కూడా రాజకీయంగా కూతురు కావాలని ప్రేమ, కూతురు మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. కవిత జైల్లో ఉన్నది. కూతురు జైల్లో ఉన్నా పర్వాలేదు, నేను బీజేపీ డైరెక్షన్ లో టీడీపీని, బీజేపీ జనసేనని కొట్టగలుగుతా, కూతురు మీద ప్రేమ మమకారం పక్క పెట్టి రాజకీయం చూస్తా
కేసీఆర్ గారు, లేకపోతే కూతురు ప్రేమకు తను కూడా డౌన్ అయిపోయి అధికారం లేకపోయినా సరే, రాకున్నా సరే, రాజకీయ ఉనికి లేకున్నా సరే అని ఎట్లయితే గతంలో అనేక సందర్భాల్లో బీజేపీకి మద్దతు పలిపిండో ఆయన కూడా ఇక 4వ స్తంభం బీజేపీకి అవుతాడా? కూతురు మీద ఉన్న ప్రేమ ఏ తండ్రికైనా కూతురు మీద ఉంటది, సహజం, అది తప్పు కాదది. మరి కూతురు కోసం రాజకీయాన్ని అంతా వదిలేసుకొని కూతురు కాపాడుకునేదంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు చెప్పింది పెట్టడా? అందుకే ఇక్కడ కూడా 4వ స్తంభం అవుతాడా వచ్చే ఎన్నికలకు అని ఒక ఆలోచన. ఇది నాకు తెలిసిన కాడికి వీళ్ళ డిజైన్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా, చాలా సీనియర్ నాయకుడు, 14 సార్లు ముఖ్యమంత్రి, అనేక అనుభవాలు ఉన్నాయి. వాజ్పేయి గారి టైంలో కానీ, లేకపోతే దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ టైంలో చక్రాలు దింపిండు, రాజకీయ చక్రం దింపిన నాయకుడే. కేసీఆర్ గారు తెలంగాణ వాదం మీద భయానికి అటాక్ చేస్తే తెలంగాణ, హైదరాబాద్ వదిలిపెట్టి ఏపీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అక్కడ అయ్యిండు బీజేపీ సపోర్ట్ తోటి. ఇప్పుడు ఆయన తెలంగాణ గడ్డ మీద ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ ఎట్లా ఇచ్చిండు? సరే, మా గవర్నమెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ అవతల ముఖ్యమంత్రి వస్తుంటే కాదని లేడు. ప్రభుత్వాన్ని సహకరించుకోవాలి. ఇది రాజకీయమైన పరమైన అంశం కాదు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఇది అందుకే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కు వచ్చి పోయేది కూడా తెలియకుండే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఇల్లు ఉన్నది, ఆయనదే. ఇది ఆయన హైదరాబాద్ ఆయన ఇదేం కాదు, ఆయనకే, ఆయన ఇల్లుంది ఈడ, ఆయన రైట్స్ ఉన్నాయి ఈడ. కానీ రాజకీయమైన సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఫస్ట్ ప్రభుత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిండు. మాకు తప్పలేదు, ఎందుకంటే అది ఇష్యూస్ ఉన్నాయి. విభజన టైంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి. దానికి బాధ్యతాపరంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాల్సిందే. తెలివిగా బీజేపీ చూడండి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బండి సంజయ్ సమర్థించాడు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రావడము, ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడము, బండి సంజయ్ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ దానికి సమర్థించేసాడు. సిగ్నల్ ఇచ్చినట్టు కదా బండి సంజయ్ ఇండైరెక్ట్ గా బీజేపీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చేతిలో ఆయన ఒక పావు. అందుకే చూడండి, ఇమ్మీడియట్లీ బండి సంజయ్ మాట్లాడేసిండు. కిషన్ రెడ్డి మాట్లాడలే. మళ్ళా ఎప్పుడన్నా బండి సంజయ్ మాట్లాడింది మిస్ఫైర్ అయితే కిషన్ రెడ్డి మళ్ళీ దాన్ని సవరించుకోవడానికి స్పేర్లో కిషన్ రెడ్డి ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ బీజేపీ ప్లానింగ్. అందుకే చూడండి, అందుకే ఎంట్రీ వచ్చేసాడు. ఆయన
హైదరాబాద్ కు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆఫీసుకు పోలే. ఫస్ట్ వచ్చి అధికార ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికార యొక్క పేరు మీద మా ముఖ్యమంత్రి గారు కలిసి, మా ముఖ్యమంత్రి గారు కూడా తప్పలేదు, మరి ముఖ్యమంత్రి మరి విభజనలో అనేక అంశాలు ఉన్నాయి. రాజకీయంగా ఇష్టం లేకపోయినా ప్రభుత్వ పరంగా మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. తప్పు పడతాడు లేకపోతే సమాజం కొందరు. కాబట్టి ఈ అధికార కార్యక్రమాలు అయిపోయిన వెంటనే అసలైన రాజకీయ చాతుర్యం అసలైన రాజకీయ రంగు చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టిండు. ఎట్లా? టీడీపీ ఆఫీస్ పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు 2 కన్నులు అతికొచ్చినాయి. నేనైతే చంద్రబాబు నాయుడు గారు తప్పు వాడతలేదు, ఇది నేను ఊహించింది మాట్లాడుతున్నా. అట్లని ఇది కాంగ్రెస్ పార్టీ నాకు చెప్పి మాట్లాడిస్తుంది కూడా కాదు. ఇది జగ్గారెడ్డిగా నేను మాట్లాడుతున్నా. నేనేమన్నా తప్పు ఏదైనా గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో మాట్లాడితే తప్పు అని అంటే నేను పార్టీ అడుగుతుంది, నేను దానికి జవాబు చెప్పుకుంటా. రెండు కన్నులు అన్నాడు. మళ్ళీ తెలంగాణ ఐటీ సాఫ్ట్వేర్ ఇవన్నీ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పిండు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు హైటెక్ గాని ఐటీ గాని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దాంట్లో నేను మాట్లాడింది వాస్తవాలే, గతంలో మాట్లాడినా మళ్ళీ మాట్లాడుతున్నా. దీనికి మొదటి పునాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదాపూర్, కొండాపూర్ ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఐటీ హైటెక్ సిటీ దీనికి డిజైన్ చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయలు కొట్టిండు. చేయలేడని నేను అంటలేను, ఖచ్చితంగా. కానీ దాని డిజైన్, దాని ఊహా చిత్రం, హైదరాబాద్ ఇట్లా అవుతుంది, ఇట్లా కావాలి, ఉద్యోగాలు ఇట్లా అందరికీ రావాలి, హైదరాబాద్ డెవలప్ అయితే దాన్ని డిజైన్ చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిండు, ఆయన సక్సెస్ అయ్యిండు. రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసిండు, సక్సెస్ అయ్యిండు. రోసే గారు కంటిన్యూ చేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేసిండు. కానీ పునాది, ఆలోచన పునాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనేది మళ్ళొక్కసారి నేను గాంధీ భవన్ మీడియా ద్వారా నేను ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను. నేను ఎవరిని కించపరుస్తలేదు. అదే కంటిన్యూటీలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, కేటీఆర్ అయ్యాడు, వాళ్ళు చూసారు. సేమ్ ప్రాసెస్. మేము చెప్పుకోవాలి కదా, చెప్పుకోవాలి కదా. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను.